హలో. హాయ్ బంగారం. హాయ్ బుజ్జమ్మ. ఎక్కడున్నావు? నేను బంగ్లాకి వచ్చానురా ఇప్పుడే. అంత దూరం వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. సారీరా, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఓ అవునా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను తెలుసా. అవునా, ఏంటి? ఫోన్లో కాదు, రేపు మార్నింగ్ వస్తావుగా, అప్పుడు చెప్తా. హే ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే చెప్పచ్చుగా. మళ్ళీ నేను రావడానికి 2 days టైం పడుతుంది. నువ్వు మార్నింగ్ వస్తే ఆ గుడ్ న్యూస్ నువ్వే వింటావు, రాకపోతే నువ్వు తప్ప అందరూ వింటారు. ఓకేనా? బాయ్. హే హే దుర్వాసన, ప్లీజ్ ప్లీజ్ దుర్వాసన. ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను. శరీరంలో ఒక ఆత్మ ఉండగా మరొక ఆత్మ ప్రవేశించడానికి వీల్లేదు. కానీ సడన్గా నాకు వైష్ణవి బాడీ కనిపించింది. మిషన్ ఫెయిల్ అయితే మరి అది కనిపెట్టింది ప్రొఫెసర్ శశికుమార్ అని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేస్తారు? ఆ రోజున నువ్వు ఇండియన్ శాస్త్రవేత్తల పేర్లు చెప్పినప్పుడు అందులో దీని గురించి శశికుమార్ పేరుంది. కానీ నువ్వు ద్విపాసన నీ పేరు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. Dream state astral projection of the soul. Tana. Vipassana. కానీ ఏదో ఫ్లోలో తప్పు చెప్పుంటావులే అని ఊరుకున్నాను. అయినా నువ్వు కనిపెడితే అది కనిపెట్టింది శశికుమార్ అని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? అండ్ ఈ విషయం గురించి నువ్వు శశికుమార్కి తప్ప ఇంకెవరికైనా చెప్పావా? ఆయనకి తప్ప సుధీర్కి కూడా చెప్పలేదు. అంటే రే మచ్చా రారా. రే ఎక్కడికి రా? రే రే ఎక్కడికి రా? చెప్తా. హలో సార్, నేను దేవాని. సార్, అర్జెంటుగా ప్రొఫెసర్ శశికుమార్ది అపాయింట్మెంట్ తీసుకోండి సార్. సార్, ఆయన నుంచి మనకి మంచి న్యూస్ వస్తుంది, మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. అర్జెంటుగా చెయ్యండి. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? యా ప్లీజ్ కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు? అదే సార్, టీవీ ఛానల్ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని. యా యా, దేని గురించి? ద్విపాసన గురించి. ద్విపాసన గురించి మీకెలా తెలుసు? ద్విపాసన ఎలా చనిపోయింది సార్? అంటే సూసైడ్ చేసుకుంది కదా. సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ తనకేంటి సార్? ఏమో, ఐ డోంట్ నో. ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, లవ్ ప్రాబ్లమే ఉండొచ్చు. అయినా నన్ను అడుగుతారేంటి? నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా అని చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్, అది కనిపెట్టింది ద్విపాసన అని నాకు తెలుసు. కానీ ప్రపంచం దృష్టిలో అది కనిపెట్టింది మీరని చెప్పారు. దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నాతో వస్తారా, లేదా సాక్ష్యాల్ని పోలీసులకి ఇవ్వమంటారా? వాళ్లే మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి. గెట్ అవుట్.
మచా అందుకోరా. మీరేం చేస్తున్నారు? ఇది నీకు, ఇది నా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నీ గుడ్డు పగల చెప్పురా, వస్తావా రావా? కొట్టినా వస్తావా? వస్తాను వస్తావా? వస్తాను ఆ? వస్తాను చెప్తాను. ఆ, ప్రూఫ్స్ ఇస్తారా? ఇస్తా. ఇస్తాం పద పద. చెప్తాను దా. చెప్తాను. పదరా. పద. ప్రూఫ్స్ ఎక్కడా? ఇస్తాను గాని ద్విపాసన ఎలా చనిపోయిందో చెప్పు. చెప్పాను కదా సూసైడ్ అని. చంపి పారదొప్పుతాను. ముందు రోజు ప్రాజెక్ట్ గురించి నీకు చెప్పి మరుసటి రోజు ప్రపంచానికి ఒక మహాశాస్త్రవేత్తగా పరిచయం అవ్వాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రే సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నమ్మడానికి మేమన్నా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? చెప్తావా లేదా పొడిచి పారదొప్పుతా? చెప్తాను చెప్తాను. ముప్పై ఏళ్ళ జీవితం, కానీ ఏం సాధించలేదు. ఏవేవో ప్రయత్నాలు, ఎలాగైనా ఏదో సాధించాలనుకున్నాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. నా స్టూడెంట్ సాధించింది. తన ప్రాజెక్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తే జీర్ణించుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలని ఆ రోజు రాత్రే తన రూమ్కి వెళ్ళాను. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదు అనుకున్నాను, కానీ మీకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. మాకెలా తెలిసిందా? సనా, సనా, నా మాట విను సనా. సనా, వీడిని చంపేస్తా. సనా, వాడిని చంపేస్తే నువ్వు సూసైడ్ చేసుకున్న ముద్రలాగే ఉండిపోతుంది సనా. సనా, అది వీడి పోలీసులకు చెప్తే నువ్వు ప్రపంచానికి మహాశాస్త్రవేత్తగా మళ్ళీ పరిచయం అవుతుంది సనా. ఈ ప్రాజెక్ట్ నీ పేరు పైన మళ్ళీ మొదలవుతుంది సనా. సనా, నా మాట ఒకసారి విను సనా. వీడిని చంపేస్తా. సుధీర్, సుధీర్. సుధీర్, సరిగ్గా పడు. రేయ్, రా పట్టుకో. పద పద. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ని నా స్టూడెంట్ ద్విపాసన కనిపెట్టింది. ఆ ఘనత నాకు దక్కాలన్న స్వార్థంతో ఆ అమ్మాయి నేనే చంపేశాను.
రే దా. తీస్తా. వైశ్యు వైషు 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 ఈ జీవితంలో మేము ఎలాగో కలుసుకోలేకపోయాం. మీ ఇద్దరిని విడదీసి ఆ పాపని నేను చేయలేను. మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ప్రాణం ఉన్నప్పుడు నేనేం సాధించలేదు. ప్రాణం లేనప్పుడు మీరు సాధించారు. నేను ఆ రోజు చనిపోయినా ఈరోజు బ్రతికాను. ప్రేమించిన వాడు పక్కనే ఉన్నాడు. నన్ను గెలిపించిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. కానీ వెళ్ళక తప్పదు. వెళ్తున్నాను సుధీర్. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు మీరందరూ భయపడి పారిపోతారేమో అనుకున్నాను. కానీ ఎంతో ధైర్యంతో అక్కడున్న సమస్యను ఎదుర్కొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సమస్యను సాధించారు. అవును సార్. ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టి ఆ న్యూస్ మొట్టమొదట మన ఛానల్లోనే వేసినందుకు మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇదంతా మీ వల్లే కదా. అంతే సార్. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే ఇచ్చేస్తున్నాను. అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఇస్తున్నాను. సార్ అయితే ఇప్పుడు నేను ఎండి నా ఈ ఛానల్ కి. ఇక్కడ కూర్చోరా, నేను లేచిపోతాను. వద్దులేండి సార్, వద్దులేండి సార్. వద్దు. సరే. వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మై బాయ్స్, గ్రేట్ రా. ఆ యదవనే ఫస్ట్ పట్టుకుందన్నాలి. కొడితే కొట్టారు కానీ మా ఛానల్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మై బాయ్స్, ఐ లవ్ యూ. సోడా వేసుకోరా. నీ అమ్మ. నువ్వు విసికేందుకు తాగుతున్నావు? బిరుగా తాగేది నువ్వు తాగవు కదా. ఎందుకు తాగుతున్నావు నువ్వు? లిజన్, ఐ వాంట్ టు మేక్ ఇట్ టోస్ట్. టోస్ట్ రే, చెప్పు. మనం ఈ ఇంటికి వచ్చాక మన అందరం కలిసి ఒక అమ్మాయి జీవితాశయం నిలబెట్టాం కదా. దానివల్ల మన అందరి జీవితాలు బాగుపడ్డాయి కదా. అందుకే ఏదో ఒక రోజు మనం ఇల్లు కొనిపడదొబ్బాలరా. మొత్తం ఇల్లు కొనేళ్ళరా సహా నిజమేరా. కూడా పెళ్లి చేసుకోండిరా. ఇదే కరెక్ట్. అవునరా పెళ్లి చేసుకోండిరా. చేసుకోండి, బాగుంటది. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకుంటా. ఎవరిని? అఫ్ కోర్స్ శాంతి. నేను నేను కూడా చేసుకుంటాలే. రేపిచ్చి ఇద్దరిని ఎలా చేసుకుంటావురా? ఎలా చేసుకుంటావు అమ్మా? చిల్ వయసు చిల్. అఫీషియల్ అన్అఫీషియల్. నువ్వు అఫీషియల్, అదే అన్అఫీషియల్. అయితే నేను అన్అఫీషియలా? అమ్మాయి గుడ్డి, ఇది ఇక్కడ నా గుడ్డు పగల కొడుతుంటే గీత అక్కడ ఉందంటావేంట్రా? మరి అక్కడ ఎవరున్నారు?